హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్వాకృతి వ్లాగ్స్ అండి. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఇదొచ్చేసి థర్స్‌డే రోజు దేవుడు ఇల్లు అంతా క్లీన్ చేసిన తర్వాత సో మేమొచ్చేసి డిన్నర్ కానిచ్చేసుకొని అట్లా నెక్స్ట్ డేకి గోకరకాయలు కట్ చేసుకుంటున్నానండి. సో టిప్ ఏంటంటే మనకి ఫ్రైడే వర్క్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది పూజలు పునస్కారాలు కొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు కుకింగ్ ఈజీగా అయిపోవాలి అంటే గోకరకాయ ఫ్రైయో దొండకాయ ఫ్రైయో పప్పు కంటే కూడా ఇవి చాలా ఈజీగా అయిపోతాయండి. ఎట్లా అంటే జస్ట్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి గోకరకాయలు అందులో పడేస్తే చక్కగా వేగిపోతాయి. దొండకాయ అయినా అంతే. సో అట్లా అనమాట. అండ్ బీరకాయ కూడా సో నైటే మనం కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. సో అట్లా నేను నా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ కొంచెం జీరా వాటర్ నేను పెట్టుకున్నాను. అప్పుడప్పుడు కన్జ్యూమ్ చేస్తాను, రెగ్యులర్గా అయితే చేయను. ఎందుకు అంటే రెగ్యులర్గా కొంచెం టైం ఉన్నా కానీ తాగాలన్న మూడ్ కూడా కావాలి కాబట్టి సో రెగ్యులర్గా తాగను. బట్ మన హెల్త్ కండిషను సో మన బాడీలో చేంజెస్ మనకి ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాయి కాబట్టి అట్లా రా బేసిక్‌గా స్టెబిలిటీగా మెయింటైన్ చేస్తూ ఉంటా అనమాట. దట్స్ ఇట్. సో ఇంట్లో రూ. 10తో పోయేదానికి హాస్పిటల్‌లో వందలు వందలు ఖర్చు పెట్టాలంటే మనతోని కాదు కాబట్టి ఇంట్లోనే చిన్నగా బేసిక్ నీడ్ ఉన్నప్పుడే కొంచెం సెట్ చేసుకుంటూ ఉంటా. దట్స్ ఇట్. ఇంకా మార్నింగ్ వచ్చేసరికి మొత్తం వర్షం పడుతూనే ఉందండి బాబు. అస్సలు వదలట్లేదు. దానికి తోడు మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి ఇక మొత్తం 2 చెంబులు నీళ్ళు పోసేసి అట్లా కడిగేసి చాక్ పీస్‌తో అయితే ముగ్గేసేసాను. ఎందుకు అంటే రోడ్డు మీద నీళ్ళు మళ్ళీ వెళ్ళిపోతే యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే. సో అలా అనమాట. అండ్ ఇక్కడ పార్కింగ్‌లో కూడా మెట్లయితే మాప్ కర్రతోని తుడిచేసానండి. చక్కగా డెటాల్ ఏసి పార్కింగ్ అంతా. సో ఎప్పుడు చెప్పేది ఈగలు వస్తూనే ఉంటాయి. కొంచెం వర్షం పడినా గానీ భలే చిరాకులేస్తది నాకైతే. సో అదనమాట సంగతి. ఇంకా యాజ్ యూజువల్ ఎలాగో నైట్ గోకరకాయలన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి స్టవ్ మీద ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత ఇక ఈ గోకరకాయలు అందులో పడేస్తాను. చక్కగా సిమ్‌లో పెట్టేస్తాను. మనం ఇంకా ఏ వర్క్ ఉన్నా ఎటు తిరిగొచ్చిన మధ్యలో కదిపాల్సిన పని కూడా లేదు. ఒక్కసారి కలిపితే సరిపోతది. సో అట్లా వేగిపోతాయన్నమాట. నాకు చాలా ఇష్టము. అందుకే నేను ఫ్రైడే గానీ, నాకెప్పుడైనా వర్క్ ఉన్నప్పుడు గానీ, కొంచెం ఎర్లీగా వెళ్ళాల్సొచ్చినప్పుడు గానీ, సో అట్లాంటప్పుడు ఇలాంటి కర్రీస్ అనేవి ప్రిఫర్ చేస్తూ ఉంటా. సో నాతో పాటు ఎవరైనా సమ్ కైండ్ ఆఫ్ సేమ్ వేలోనే ఎవరైనా థింక్ చేసేవాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో షేర్ చేసేసుకోండి. సో అట్లా అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ పోపేయడం పెద్ద టాస్క్ అయిపోతుంది. అంటే రెగ్యులర్‌గా వీడియో లేకుండా నాకు నేను చేసుకోవడం ఇట్స్ ఓకే. బట్ ఏంటి అంటే వీడియో పెట్టి ఈ భయాన్నేమో ఆపలేము. సో ఇంకా యాజ్ యూజువల్ అట్లా జరిగిపోతూ ఉంటది. బట్ ఇదొక్కటి మాత్రం ఏదో ఒక రోజు కొంచెం ఎస్కేప్ చేసి కొంచెం మంచిగా చేస్తాను. సో అదనమాట సంగతి. ఐ హోప్ మీరందరూ చక్కగా శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం చక్కగా సెలబ్రేట్ చేసుకొనే ఉండుంటారు. బట్ నాకు కుదరదు కాబట్టి ఉన్నంతలో చాలా సింపుల్‌గా పూజనైతే ఎగ్గొట్టానండి ఎప్పుడూ కూడా. ఎందుకు అంటే సర్వకాల సర్వావస్థలయందు ఆ భగవంతుడే మనకి తోడుగా ఉంటాడు. ఎవ్వరు ఉన్నా లేకపోయినా మన బాధ చెప్పుకోవడానికి ఒక మనిషి అంటూ ఎవరన్నా ఉన్నారు అంటే ఆ పరమాత్మ ఒక్కడే అనమాట. సో మనకి ఎంత ఉంది, ఎంత పెడుతున్నామో ఉన్నంతలో మనం పెట్టుకోవడమే కాకుండా సో మనల్ని మనగా నిలబెట్టేవారు ఎవరన్నా ఉన్నారు అంటే భగవంతుడే కాబట్టి సో నేనైతే పూజ స్కిప్ చేయను. ఎంత హడావుడున్నా, ఎంత పనున్నా కానీ కొంచెం దీపం వెలిగించి భగవంతుడికి మనస్ఫూర్తిగా అంత నమస్కారం చేసుకుంటాను. సో అట్లా అనమాట. ఇక్కడ పొయ్యి మీద కర్రీ వేసేసాను కదా, చక్కగా కావాల్సినంత టైం ఉంటుంది. మంచిగా పాపకి హెయిర్ కోంబ్ చేసేస్తున్నాను అనమాట. ఈమెకైతే నేను షార్ట్ వీడియోలో కూడా చెప్తూనే ఉంటా, ఎప్పుడు చెప్తూనే ఉంటా, ఎందుకింత చిక్కు పడుతుందో ఐ డోంట్ నో అసలు. సో హెడ్ బాత్ చేసినప్పుడు అయితే మాత్రం కంపల్సరీ సిరమ్ అయితే యూజ్ చేస్తా. పాపం మస్తు చిక్కులు పడుతుంది. చూసారా ఎట్లా పట్టుకుంటుందో. నేను చాలా స్లోగా చాలా అంటే చాలా డెలికేట్‌గా తీస్తూ ఉంటాననమాట. సో నాకు కూడా తెలుసు హెయిర్ ఫాల్ అయితే ప్రాబ్లమో లేకపోతే ఆ బాధ, పెయిన్ ఎలా ఉంటదనేది. అందుకోసమని
హెయిర్ మీద చాలా కేర్ తీసుకుంటూ ఉంటా. నాకు చాలా లాస్ అయిపోయింది హెయిర్ అనేది. సో, అందుకోసమని తినని చాలా కేర్‌గా చూసుకుంటూ ఉంటాననమాట. అట్లా. సో, ఇంకా ఇంకొకటేంటి అంటే పటికే ఎందుకు పెట్టేసి ఎళ్ళిపోయానంటే, యాక్చువల్లీ పండ్లు కొందామంటే ఎప్పుడన్నా వర్షం పడుతుంది దానికి తోడు, బై మిస్టేక్ ఏదైనా మర్చిపోయాం కదా! సో, అట్లా వెళ్ళి తెచ్చుకుందాము అంటే ఇక్కడ అసలేమీ దొరకవండి. ఒక ఊరెళ్ళినట్టు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే తప్ప, ఈ ఊర్లో ఒక పండు గానీ, కాయ గానీ అసలు అమ్మరు, దొరకవనమాట. అండ్ వచ్చినప్పుడు ఇక్కడికొచ్చినప్పుడైతే అసలు ఏమీ లేవు. ఇప్పుడిప్పుడన్నా కొంచెం చిన్నగా షాపులు అట్లా పడుతూ ఉన్నాయి గానీ, సో, అట్లా ఉంటదనమాట ఈ ఏరియా. సో, నిర్మానుష్యంగా ఉంటది. అండ్ 6 అయిందంటే అసలు చాలా క్వైట్‌గా ఉంటది. సో, గల్లీలలో మెయిన్ రోడ్‌లో కొంచెం అలజడి ఉంటదనమాట. అట్లా. సో, ఎంత పీస్‌ఫుల్ ఉంటదో కొంచెం దొరకడం గూడా అంత కష్టం అనమాట. అండ్ పొద్దున్నే కొంచెం తనని ప్యాంపరింగ్ చేస్తూ ఉన్నా. ఎందుకో డల్‌గా ఉంది. సో, అట్లా. ఇంకిక్కడ తనకి హెయిర్ కోంబ్ చేసిన తర్వాత ఆ జిడ్డయితే అస్సలు వదలదు. సో, భలే జిడ్డు అంతా ట్యాన్‌గా ఉంటదనమాట. అందుకోసమని కంపల్సరీ నేనైతే హ్యాండ్ వాష్ అయితే యూజ్ చేస్తా. అది పెట్టి హ్యాండ్ వాష్ చేస్తేనే నీట్‌గా జిడ్డనేది వదులుతది. సో, అట్లా నీట్‌గా హ్యాండ్ వాష్ చేసుకొని ఇంక కూర ఒక్కసారి కలిదిప్పేస్తా. లాస్ట్‌లో ఇంకా అంత కారము, పసుపు, సరిపడా సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకుంటే ఇట్స్ డన్ అనమాట కర్రీ. తొందరగా అయిపోతది. అంతే. సో, ఇంకిక్కడ ఎలాగో రైస్ కూడా అయిపోయింది కాబట్టి పాలు కాచేసుకొని నేనైతే టీకైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో, నాకు ఎంత వర్క్ ఉన్నా, ఎంత టైం అయిపోతున్నా గానీ టీ కోసమైతే స్పెషల్లీ అట్‌లీస్ట్ ఒక 5-7 మినిట్స్ టైం అయితే కేటాయించుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత చక్కగా కొంచెం 7:30-8 లోపు ఒక్క చుక్క టీ తాగితే నాకు కొంచెం చాలా రిలాక్స్‌గా మనసుకి చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. అండ్ పిల్లలు గూడా పొద్దున్నే ఏదైనా గోల చేసినా, అరుచుకున్నా, తిట్టుకున్నా అస్సలు యాక్సెప్ట్ జేయను. సో, మార్నింగ్ లేవంగాల్నే కొంచెం పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా కూర్చొని వాళ్ళ డే అనేది స్టార్ట్ చేస్తే బావుంటదని ఎవ్రీ డే చెప్తూనే ఉంటాననమాట. లేవంగాల్నే "నువ్వు అది చేసావు, నేను ఇది చేయలే, నేను ఇది చేశాను, అది చేయలేదు" ఇట్లాంటి వే ఆఫ్ టాకింగ్ పెడితే నాకైతే చిరాకులేస్తది. అండ్ స్పెషల్లీ అసలు గొణుగుతా ఉంటే మైండ్ చాలా అప్సెట్‌గా అనిపిస్తది. మార్నింగ్ కొంచెం ఫ్రెష్‌గా అనిపిస్తూ ఉంటది కాబట్టి పొద్దున్నే క్లమ్జీతోని స్టార్ట్ చేస్తే ఆ డే అంతా క్లమ్జీగా ఉంటది కాబట్టి, సో, పిల్లల్ని కూడా చాలా వరకు నేను మార్నింగ్ కంట్రోల్ చేస్తాను. అండ్ నైట్ పడుకునేటప్పుడే చెప్తా అనమాట. మార్నింగ్ లేచి గోల చేయొద్దు, చాలా హెక్టిక్‌గా అనిపిస్తది. సో, మీకేదన్నా కొట్లాడుకోవాలనిపిస్తే తర్వాత కొట్లాడుకోండి గానీ పొద్దున్నే లేచి గోలతోని డే అనేది స్టార్ట్ చేయొద్దు అని చెప్తూ ఉంటా అనమాట. ఇంకిక్కడ అయితే వర్షం పడుతూనే ఉందండి. ఆల్మోస్ట్ తుఫాన్ అనుకుంటా, ఐ థింక్ సో. సో, సండే వరకు ఉందన్నారు. చూడాలి ఎట్లుంటదో ఏంటిదో అనేది. సో, దానికి తోడు నేను నిన్ననే బ్లాంకెట్స్, బట్టలు అన్నీ వాషింగ్ మిషన్‌లో వేశాను. బట్ ఏంటి అంటే ఇంట్లో ఆరేసుకోవడానికి సోర్స్ లేవు కాబట్టి బట్టలు ఆరేసి బ్లాంకెట్స్ సో, సాఫ్ట్ టచ్ చేసాం కాబట్టి స్మెల్ ఏం రావు కాబట్టి అట్లానే ఉంచి ఇక తర్వాత ఇంట్లో చైర్‌లేసి ఇంట్లో కాసేపు ఆరేసాను. అండ్ మార్నింగ్ ఎలాగో వర్క్ ఉంటది. నాకు కుదరదు కాబట్టి ఇంకా అట్లా వెళ్ళేటప్పుడు బయట ఆరేసాను. తర్వాత మా అమ్మగారు ఉన్నారు కాబట్టి తను ఎప్పుడన్నా వర్షం పడినా నాకు కానీ, మా ఫ్రెండ్‌కి కానీ బట్టలు తీస్తూ ఉంటారనమాట. చక్కగా గేటు తీసుకొనొచ్చి బట్టలు తీసి చైర్‌లో ఎయడము అట్లా చేస్తూ ఉంటారు. సో, అదొక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. మంచిగా ఉన్నప్పుడల్లా బట్టలు తీస్తారు. అండ్ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి, వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికో, కూతురు వాళ్ళ ఇంటికో ఎళ్తే ఇక చెప్పలేమనమాట. బట్టలుంటే అయి తడిచిపోవాల్సిందే. ఇంకట్లా. ఇంకిక్కడ మా బాబు పొద్దున్నే పూజ చేసేసాడు. సో, వాడు చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా నా వర్క్ అనేది ఫినిష్ చేసుకొని పూజ చేసేసుకుంటా. అట్లే ఇక లంచ్ బాక్స్‌లో సో, మా పాపకి చక్కగా గోకరకాయ ఏసి కలిపేసి పెట్టేసాను. వాడికేమో రైస్‌లో ఏసా, వాడు కలుపుకుంటాడు. అట్లే మా లంచ్ బాక్సులు కూడా చాలా సింపుల్‌గా ఉంటాయన్నమాట. 2, 3 కూరలంటే నాతోని అస్సలు కాదు. అండ్ టైం కూడా సరిపోదు మరి. బయట అంతా అలుకు జల్లుడు, ఊడ్చుడు, వర్షం పడినప్పుడు కొంచెం టైం తక్కువ ఉంటది కాబట్టి
టైం సేవ్ అవుతది. రెగ్యులర్‌గా అయితే 45 మినిట్స్, 40 మినిట్స్ అక్కడే అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా! సో, అట్లా అనమాట. ఇంకిక్కడ చాయ్ పెట్టేసుకొని ముగ్గురం చాయ్ తాగేస్తున్నాము. ఇక చేసేదేం లేక కటకట, హఠహఠ ఎట్లా అన్నా గానీ అవి చక్రాలు తినాలి కాబట్టి కొంచెం 4 పలుకులు చక్రాలేసుకొని అట్లా చాయ్ తాగేసుకొని మళ్ళీ నా వర్క్ అనేది స్టార్ట్ చేస్తాననమాట. సో, అట్లా ఇంకా ఇంకా అంటే ఇంకంతే. అండ్ ఫిల్టర్ కాఫీ కూడా బావుంటది గానీ, టైమ్ టేకింగ్ గాబట్టి నేను చేసుకోవట్లేదు. బట్ ఉందనమాట. కేస్ అయితే ఉంది ఫిల్టర్ కాఫీది. దట్స్ ఇట్. ఇంకిక్కడ వచ్చేసి బట్టలు ఇట్లా దుప్పట్లు ఇవి ఆరేసాను. అంటే కొంచెం తెరిపిచ్చిందనమాట మార్నింగ్. సో, అందుకని నాకు వర్క్ ఉంటదని నేను ఇంక ఇట్లా ఆరేసి మా అమ్మగారికి కూడా చెప్పాను. ఒకవేళ వర్షం వస్తే ప్లీజ్ తీయు అనని. అంటే తనకి వినపడదు కాబట్టి కొంచెం అన్ని సైగలతోనే చెప్పాలి. సో, మనం ఎంత గట్టిగా అరిస్తే వినబడుతది. అంత ఎఫర్ట్ పెట్టి అంత కష్టంగా ఇంకా నాకు అస్సలు కుదరదనమాట. కొంచెం సైగలు చేసి చెప్పడం నేర్చుకున్నాను. కమింగ్ టు బ్యాక్ ఇంకా ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా అట్లా కాసేపు కూర్చొని మీకు ఒకసారి ఒక చిన్నగా లుక్ ఏపిస్తున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట చామంతి పూలు కోసి తులసమ్మ వారికి పెట్టి మార్నింగ్ పూజ చేశాను. బట్ గాలి వల్ల అసలు దీపారాధన అనేది సరిగ్గా వెలగలేదు. కొండెక్కిపోయింది. అండ్ ఇంకా అట్లా ఈ మధ్య నాకొక డౌట్ అండి. అందరూ హార్వెస్టింగ్ చేస్తే ఇట్లా ఏమంటారు కత్తెరలు తీసుకొని కట్ చేసి హార్వెస్టింగ్ చేస్తున్నారు సిజర్స్‌తోని. యాక్చువల్లీ దొండకాయలో లేకపోతే పచ్చిమిర్చి ఇవి హార్వెస్టింగ్ అయిన తర్వాత కట్ చేయాలి అంటే కత్తెరలు తీసుకొని కట్ చేస్తే ఆ రైతు ఇంకా ఆ కూలీలు దండగ అనుకుంటా ఐ థింక్ సో. బట్ ఏంటి అంటే కొన్ని కొన్ని కాండాలు కొంచెం గట్టిగా ఉంటే ఇప్పుడు చామంతి పూలు తెంపుదామంటే చేత్తో రాలే. నేను కూడా కత్తెరతో కట్ చేసి ఇంక తీసి తులసమ్మ వారికి పెట్టాననమాట. సో, అట్లా ఇంక ఇట్లా వచ్చేసి మార్నింగ్ గోకరకాయ వండాను. అది అయిపోయింది. 4 ముక్కలున్నాయనమాట. సో, చేసేదేం లేక 2 దోసకాయలు తీసుకొని వంట చేస్తున్నాను. నిజంగా అండి మార్నింగ్ టు ఈవినింగ్ 4, 5 రకాల కూరలు, పప్పులు, పచ్చళ్ళు, చారులు ఇవి వండే వాళ్ళందరికీ దండం పెట్టాలసలు. ఎందుకు అంటే ఎంత ఓపిక చెప్పండి. వండడం ఒక్కటే సరిపోదు. మళ్ళీ దాన్ని సర్వ్ చేయాలి. సర్వ్ చేసిన తర్వాత వాటన్నిటిని వెసల్స్ క్లీన్ చేయాలి. సో, చెప్పడానికే నాకిట్లా ఆయాసం వస్తుంది. బట్ చేసే వాళ్ళకి నిజంగా స్పెషల్లీ థ్యాంక్ యూ అండి. అలా ఓపికకి దండం పెట్టొచ్చు. వాళ్ళింకా టకటక అటు ఇటు చూసేలోపు కుక్ చేసేస్తారనమాట. నాతోనైతే కాదు. సో, ఇట్లా ఈవినింగ్ ఎప్పుడన్నా కర్రీ అయిపోయిందంటే నాకైతే ఏడుపొచ్చేస్తది. మళ్ళీ వండాలా, కొయ్యాలా, ఇక ఎయ్యాలా పొయ్యి మీద ఈ కైండ్ ఆఫ్ వేలో ఆలోచించుకుంటూ ఉండిపోతాను. బట్ అసలు ఏమీ లేదు కాబట్టి ఇక తప్పక నేను ఆ 2 దోసకాయలు కట్ చేసి ఉన్న గోకరకాయలోనే కొద్దిగా నూనె యాడ్ చేసేసి కర్రీ అయితే వండేసాను. ఆ క్లిప్ నెక్స్ట్ డే వ్లాగ్‌లో యాడ్ చేసేస్తాననమాట. సో, కర్రీ అయితే బావుంటది. సో, మేమైతే తింటామనమాట. అంటే ఏదైనా ఫ్రై ఐటెమ్ చేసుకున్న దాంట్లో ఈవినింగ్ మళ్ళీ మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు గానీ, ఏదైనా కర్రీసు, పులుసులు అవి పెట్టుకున్న కడాయిలో మళ్ళీ నెక్స్ట్ కర్రీ అనేది ప్రిపేర్ చేయొద్దు. సో, టేస్ట్‌లెస్ అయిపోతది. టేస్ట్ కూడా మారిపోతది. ఫ్రై ఐటెమ్స్ చేసుకుంటే ఇట్స్ ఓకే అనమాట. ఇంకా అట్లా మా పిల్లలతోని మాట్లాడుకుంటూ, వాళ్ళు గోల చేస్తుంటే అరవద్దని చెప్పుకుంటూ నా వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఐ హోప్ ఫైనల్‌గా చెప్పేదేంటి అంటే, ఇంత టైమ్ టేకింగ్ తీసుకొని నా వీడియోస్ ఓపికగా చూస్తూ, చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ప్లీజ్ ఒక సపోర్ట్ చేయండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అని వినమ్రపూర్వకంగా అడుగుతున్నాను. సో, మీకు కనుక నా వ్లాగ్స్, నా టాపిక్ లేకపోతే నా వే ఆఫ్ టాకింగ్ వాటెవర్ ఇట్ మే బీ మీకు ఏది నచ్చినా, ఎక్కడ మీరు ఎంటర్‌టైన్ అయినా ఒక చిన్న సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇప్పటికే వీడియో లెంత్ అయిపోతుంది. ఇప్పుడిప్పుడే మీకు నాకు ఒక బాండింగ్ అవుతుంది కాబట్టి సో, అంత టైమ్ టేకింగ్ తీసుకొని చూసుకోలేరు కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా 14కి లేకపోతే 15 మినిట్స్‌కి అట్లా కుదిస్తూ ఉంటాను. మాక్సిమం నాకున్న లాగినెస్‌కి కుదరదనమాట. ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొచ్చినప్పుడు ఇట్లా లాగ్ అవుతూ ఉంటది. దట్స్ ఇట్ అట్లా. అండ్ మాక్సిమం మార్నింగ్ కర్రీయే ఉంటది కాబట్టి రెగ్యులర్‌గా నాకు ఈవినింగ్ వర్క్ అనేది తక్కువుంటదనమాట. అందువల్లే నేను ఇట్లా రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. అండ్ బయట ఫుడ్డు అవాయిడ్ చేయండి. ఎంత కుదిరితే అంత కష్టమైనా, కొంచెం ఇబ్బందైనా ఇంట్లోనే కుక్ చేసుకొని మన పిల్లలకి సర్వ్ చేసి పెట్టుకుంటే ఎంతో కొంత ఇప్పుడొచ్చే ఇన్‌బ్యాలెన్స్‌లు, హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్‌లు కొన్ని కొన్ని డిసీజ్ నుంచి మన పిల్లల్ని మనం కాపాడుకున్నట్టు అవుతది. సో, ఇదనమాట నా వ్లాగు. మీకు నచ్చినట్టయితే తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుస్తానండి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి. ఉంటాను.
నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తూ నన్ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీ తోడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి.